ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. మొన్న ఆదోని గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారు మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి పైన 2-3 విషయాలను తెలియజేసినారు. ఏమని, ఆదోని జిల్లా కాకుండా అడ్డుకొని ప్రజలను మోసం చేసినారు అనే విషయం మీద తాను మోకాళ్ళ మీద కూర్చొని చెంపలేసుకొని ప్రజల కాళ్ళు కడిగి ఆ నీళ్లను నెత్తి మీద వేసుకోవాలా అన్న విషయాన్ని చెబితే దానికి ఘాటుగా స్పందించినటువంటి సాయి ప్రసాద్ రెడ్డి ప్రజల కాళ్ళు కడిగి ఆ నీటిని ఈయన తాగాల అని తెలియజేసినారు. సాయి ప్రసాద్ రెడ్డి హయాంలో 15 సంవత్సరాలుగా ఆయన ఎమ్మెల్యేగా ఆదోనిని పరిపాలిస్తే ఆదోని ప్రజలను నట్టేట ముంచేసి ఆదోని ప్రజలను మోసం చేసి తాను ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు ఆదోని ప్రజలు ఏమైనా పాడైపోవచ్చు అనేటువంటి ధోరణితోటి ప్రవర్తించినటువంటి ఆయన ఈరోజు నీతులు చెప్పేటువంటి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాడు. ఆదోని యువకులకు ఉద్యోగాలు రాకుండా ఈయనేమో లక్షల కోట్లు వెనకలేసుకోవచ్చు, ఎంత డబ్బునైనా ఈయన సంపాదించవచ్చు. యువకులు మాత్రము చదువుకోవడానికి ఇంటర్మీడియట్ కాలేజ్ ఈ రోజుకి లేదు, డిగ్రీ కాలేజ్ మొన్న వచ్చింది. మా లాంటి ఏబీవీపీ లాంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఆ రోజున పోరాటం చేస్తే ఈ మధ్య కాలంలో వచ్చింది, దానికి కూడా సొంత బిల్డింగ్ లేదు. చదువుకోవడానికి విద్యను కూడా అందించకుండా వాళ్ళను నిరక్షరాస్యులుగా చేసి వాళ్లకు ఉద్యోగాలు లేకుండా చేసి ఆదోనిలో ఎందుకు పుట్టినాము దేవుడా అని బాధపడేటువంటి పరిస్థితికి యువకులు వచ్చినారు ఆదోనిలో. అందుకనే మీరు పోయి ఏరియాల్లో గమనిస్తే చాలామంది యువకులు ఆదోనిని వదిలిపెట్టి వాళ్ళ కుటుంబ పోషణ కోసము బెంగళూరుకు, హైదరాబాదుకు, ముంబైకి, వేరే ప్రాంతాలకు పోయి బతుకు తెరువు కోసం పోతా ఉన్నారు. ఇది నిజమా కాదా ప్రజలు ఆలోచన చేయాలి. ఇంత అధ్వానమైన పరిస్థితికి ఆదోనిని తీసుకొచ్చిన ఘనత సాయిప్రసాద్ రెడ్డి కాదా అని అడుగుతా ఉన్నా. ఆయనే మళ్ళీ చెప్తాడు, మేము మొత్తం చేసేసినాం, డాక్టర్ పార్థసారథి ఏమీ చేయలేదు, 26 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ డబ్బును దండుకోవడం కోసం డాక్టర్ పార్థసారథి ఈ రకమైనటువంటి పనులు చేస్తా ఉన్నాడు, శుద్ధులు చెబుతా ఉన్నాడు అని చెప్తున్నాడు. 26 కోట్లు ఖర్చు పెట్టింది నువ్వు చూసినావా అని అడుగుతా ఉన్నా. 26 కోట్లు ఖర్చు పెడితే ఎలక్షన్ రోజున నువ్వేమీ పట్టించుకోకుండా ఎందుకున్నావు అని అడుగుతా ఉన్నా. ఎలక్షన్ కమిషన్కు ఎందుకు ఫిర్యాదు చేయలేదు అని అడుగుతా ఉన్నా. పార్థసారథిని జైలుకి ఎందుకు పంపలేదు అని అడుగుతా ఉన్నా. ఎలాంటి ఆధారాలు లేనటువంటి విషయాలను ప్రస్తావించి అనవసరంగా ఆయన ఇమేజ్ను డ్యామేజ్ చేయాలనేటువంటి తపన, ఆలోచన తప్ప ఇంకోటి కాదు. ఉట్టి మాటలు ప్రెస్ మీట్లో చెప్పడము, డాక్టర్ పార్థసారథి గారి పైన బురద చల్లడము ఆయనకు ఒక అలవాటైపోయింది. ఆదోని జిల్లా కోసం ఎందుకు మాట్లాడలేదయ్యా ఇంతకుముందు అని అడిగితే, అంతకుముందు జిల్లా ఉద్యమం లేదు, జిల్లా కావాలని ఎవడు అడగలేదు, అందుకే మేము చేయలేదు అని పసలేని మాటలను మాట్లాడుతూ ఉన్నాడు. 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేసిన సమయంలో ఈ వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారు అని అడుగుతా ఉన్నా. ఆ రోజున 46 రోజులు నిరాహార దీక్ష చేసినటువంటి రోజులను మీరు మర్చిపోయినారా అని అడుగుతా ఉన్నా. ఆ రోజులో పోలీసులను పంపించి బలవంతంగా శిబిరాలను ఎత్తేసిన రోజులను ఆదోని ప్రజలు మర్చిపోతారా అని అడుగుతా ఉన్నా. వాటన్నిటిని పక్కన పడేసి ఈరోజు ఉద్యమం స్టార్ట్ అయిందంట, ప్రజలు కోరుకుంటా ఉన్నారంట, ఈయనకు వేరే ఆప్షన్ లేదంట, ఈయన వచ్చి కూర్చుంటాడంట రేపు సోమవారం. ఎవరి కోసం వస్తున్నావు? ఆదోనిని ముంచిన పాపము ఇంకా కడుక్కోవడానికి వస్తున్నావా అని అడుగుతా ఉన్నా. ఈ రకంగా ప్రజలను మోసం చేసి ఆదోనిని సర్వనాశనం చేసిన ఘనత నీది కాదా అని అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా కనీసం ఆదోని జిల్లా కోసం వాడు వచ్చి కూర్చుంటానంటున్నావు కదా, సాయిప్రసాద్ రెడ్డి అయినా వారి యొక్క పార్టీ నాయకులైనా మేము వెల్కమ్ చేస్తా ఉన్నాం. రండి, కలిసి ఆదోనిని జిల్లాగా సాధించుకుందాం. గతంలో ఏనాడు ఆదోనిని 4 మండలాలు కావాలి అని చెప్పినటువంటి నాయకుడు లేడు. డాక్టర్ పార్థసారథి గారు మాత్రమే అసెంబ్లీలో మాట్లాడినారు.
గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో కనీసం ఒక్కసారైనా ఆదోని పేరు ఎత్తినారా అని అడుగుతా ఉన్నా. డాక్టర్ పార్థసారథి గారు అసెంబ్లీలో ఆదోని 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 అని అరిచి చివరకు ఎన్నిసార్లు ఆదోని పేరు చెప్తావయ్యా అని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ గారు చీదరించుకున్నారు. ఎన్నిసార్లు చెప్తావయ్యా, ఇదేనా ఆదోని, అసెంబ్లీ మొత్తం ఆదోని అని. మీరెందుకు మాట్లాడలేకపోయినారు? ఆదోని ప్రజలు మీకు అవసరం లేదా? ఆదోని ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా మార్చుకుంటారా? ఆదోని ప్రజలు సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు ఇది. ఎందుకు? డిగ్రీ చదివి పీజీ చదివినటువంటి యువకులకు ఉద్యోగాలు లేక గోబీ వేసుకుని బ్రతుకుతా ఉన్నారు. పెద్ద చదువులు చదివినటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగాలు పరిశ్రమలు లేక చిన్న చిన్న బట్టల షాప్లో 5,000 6,000 జీతానికి పనిచేస్తా ఉన్నారు. ఒకసారి పోయి తిరుగు, తెలుస్తుంది. ప్రతినిత్యం ఆదోనిలో ప్రజల్లో తిరిగేటువంటి ప్రజానాయకుడు డాక్టర్ పార్థసారథి గారిని పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. ఇది పద్ధతి కాదు. ఆదోనిని జిల్లా చేసుకోవడం కోసం అన్ని పార్టీలు ఐక్యంగా పోరాడదాం. ఆదోనిని 4 మండలాలు చేసుకుందాం. 5 నియోజకవర్గాల్లో ఆదోని జిల్లా వాణిని వినిపిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తాను. అజయ్ కుమార్, నువ్వే హెల్ప్ చేయాలి. నువ్వే టీ పెట్టాలని. రెడీ. 2 వాటర్ బాటిల్ ఒకటి అది వస్తాను. వాయిస్ బేస్ పెరిగితే చెక్ చేసుకోపా. నాకు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. రైట్ బై. ఇంకొక సోదరుడు ఎవరు వస్తున్నట్టు వీళ్ళకి వచ్చారా? ఫోటో కొట్టేసి నాగేష్ ఫస్ట్ ఫోటో కొట్టి వీడియో స్టార్ట్ చేయండి. అందరికీ నమస్తే. భారత్ మాతాకి జై. విలేకరు సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క విలేకరు సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం, ఈరోజు ఏదైతే మాజీ శాసనసభ్యులు సాయిప్రసాద్ రెడ్డి గారు మాట్లాడినటువంటి దాని మీద స్పందిద్దామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత 3 రోజుల కింద కూడా మన ప్రియతమ నాయకుడు డాక్టర్ పార్థసారథి గారు కూడా జిల్లా గురించి మరియు ఇక్కడ జిల్లా ఏర్పాటు గురించి కూడా స్పష్టంగా మాట్లాడుతూ గత పాలకులు చేసినటువంటి వాళ్ళ యొక్క అసమర్థత, తారేనితనాన్ని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇకపోతే ఈరోజు చెప్పినటువంటి విషయంలో ఆయన జిల్లా గురించి పదే పదే చెబుతూ మీరు తీసుకోరండి, తర్వాత ప్రజలు ఇప్పుడు మాత్రమే అది సెంటిమెంట్ ఉంది, ఇంతకుముందు లేదన్నట్టుగా మాట్లాడు. ఆయన యొక్క వివరణ, ఆయన యొక్క విజ్ఞత కోసం, అంటే ఆయన యొక్క మర్చిపోయినాడేమో చెప్పడం కోసం నేను ఒకసారి విషయం గుర్తు చేస్తున్నా. అయ్యా, గతంలో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది యువకులు జిల్లా సాధన కోసం ధర్నాలు చేస్తుంటే సాక్షాత్తు మీ యొక్క మినిస్టర్ అనేటి గుమ్మనూరు జయరాం గారు వచ్చి సంఘీభావం తెలపడం జరిగింది. ఈ విషయం మర్చిపోయినట్లున్నారు. సంఘీభావం తెలిపి ఆయన కూడా ఆయన యొక్క అక్కడ ఉన్నట్టు వాళ్ళని కూడా ఆయన మాట్లాడారు. కానీ వెంటనే మీరు అప్పుడు ఉన్నటువంటి వారు మీరు ఏం చేశారు? మీకు ఈ మినిస్టర్ గారు మీరు మా యొక్క అసెంబ్లీలో వచ్చి మీరు ఎందుకు ఇటువంటి మాట్లాడుతున్నప్పుడు ఖండించడం జరిగింది. ఇది ఒకసారి గుర్తు చేసుకోండి అని చెప్పి నేను తెలియజేసుకుంటా. అంటే మీరు జిల్లాకి అనుకూలమా కాదనే విషయం కూడా తెలిసిపోతుంది. ఇదొకటి. రెండవది, ఈ రోజు అందరూ అడుగుతున్నారు కాబట్టి నేను అడుగుతున్నాను కాదు, ఇది ఎప్పటి నుంచో ఆదోని జిల్లా వెనకబడింది. మీరు ఒకవేళ నేతృత్వం వహించే రావడానికి మేధావులు, పెద్దలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ మీరు ఎప్పుడు దీని గురించి పట్టించుకోలేదు. ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నారు, అందరూ అడుగుతున్నారు, సెంటిమెంట్ ఉంది కాబట్టి నేను వెనకబడిపోతే నాకు మార్కులు తక్కువ వస్తాయేమో, రేపు జిల్లా ఏర్పడిపోతే నన్ను దోషులుగా చూస్తారనే ఉద్దేశంతో వస్తున్నారు. కానీ ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆదోని జిల్లా అయితేనే అభివృద్ధి చెందాలనే ఉద్దేశం మీకు ఎక్కడ కూడా మీ మాటల్లో కనపడలేదు. దాని తర్వాత మీరు అంటున్నారు ఈ యొక్క జిల్లా సాధన కోసం మేము కూడా
రేపు సోమవారం నిరాహార దీక్ష కూర్చుంటారు. సంతోషం, నిరాహార దీక్ష కూర్చోండి. కానీ ఎప్పుడు కూర్చుంటున్నారు? మొన్న ధర్నాలు మీరు ఎంత మాత్రం బంధులు ఎంత మాత్రం పార్టిసిపేట్ అయినారో ప్రజలందరికీ తెలుసు. తర్వాత ఇంతవరకు మీ కార్యకర్తలు ఎంతమంది ఆడ వచ్చి పార్టిసిపేట్ అవుతున్నారో ప్రజలకు తెలుసు. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి అసెంబ్లీలో నుంచి ఎంత మాత్రం వైఎస్ఆర్సీపీ నుంచి పార్టిసిపేట్ ఉందో కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు రేపు నిరాహార దీక్షలు అందరు కూర్చుంటున్నారు, దాన్ని మేము స్వాగతిస్తాం. ఇకపోతే వ్యక్తిగతంగా మా ఎమ్మెల్యేల మీద విమర్శ చేశారు. 18 నెలలు మాత్రం మీరు వచ్చినారు, ఏం చేశారని అడుగుతా ఉన్నారు. నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా మిమ్మల్ని. 15 ఏళ్ళు పరిపాలించారు ఆదోని. 1 కాదు 2 కాదు సంవత్సరాలు, 15 సంవత్సరాల పాటు మీరు ఆదోని అసెంబ్లీగా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒకసారి చెప్పండి, మీరు చేసినటువంటి పనులు చెప్పవలసింది కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. 15 సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా పనిచేసి దాంట్లో 1/3 కాదు, ఒక 18 నెలలు పరిపాలించడం మా ఎమ్మెల్యే మీద మీరు ప్రశ్నించడం ఎంతవరకు భావ్యమని అంటా ఉన్నా. 18 నెలలు ఆయనకు సిస్టమ్ తెలుసుకోవడానికి, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అర్థం చేసుకోవడం సమయం పడతా ఉంది. అంత సమయంలోనే మీరు ఈ సందర్భం కాదు, ఇంకో మీటింగ్లో ఏమేమి కార్యక్రమాలు ఎన్ని కోట్లతో మేము రోడ్లు వేస్తా ఉన్నాం, ఇక్కడ ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాయి, ఎన్ని హాస్టల్స్ తీసుకువచ్చాం, ఇవన్నీ కూడా మేము చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇకపోతే రెండవది, మీరు మరీ ఒక మాట అంటున్నారు, ఇక్కడ పుట్టినారా ఇక్కడ ఉన్నారా అని చెప్పి. ఒకసారి మీరు ఆలోచన చేయండి, ఎవరు ఇక్కడ పుట్టినారు, ఎవరు ఇక్కడ పరిపాలిస్తూ ఉన్నారు. అసలు ఈ యొక్క ఏది నోటికొస్తే అది మాట్లాడడం మొదలెట్టి ఆయన వ్యక్తిగత దూషణ చేయడం రాజకీయంగా మంచిది కాదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ఇకపోతే అభివృద్ధి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సాయిప్రసాద్ రెడ్డి గారు మేము సూటిగా చెప్తా ఉన్నాం, విమర్శ కోసం